మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు, కోచ్? సార్ మాది గంగవరం సార్. నా కోచ్ వచ్చేసి నేర్ల చిరంజీవి గారు. మా ఊరు పక్కనే. అవును సార్. సార్ చెప్పండి. ఎంతకాలం నుంచి ఈ కమ్యూనిటీలో ఉన్నారు సార్? మీరు ఈ కమ్యూనిటీలో ఎంతకాలం నుంచి ఉన్నారు? సార్ నేను వచ్చేసి 8 నెలలు అయింది సార్. ఏం ప్రాబ్లంతో వచ్చారు సార్ ఇక్కడికి? సార్ నాకు అంతకుముందు ఓవర్ వెయిట్ ఎక్కువ ఉండేది సార్. పొట్ట ఎక్కువ ఉండేది, 40 ఇంచులు దాకా ఉండేది. ఈ ప్రాబ్లం లో కొలెస్ట్రాల్, బీపీ ఇవన్నీ యాడ్ అయి ఉన్నాయి సార్ నాకు. ఓకే. ఇవన్నీ కంట్రోల్ లోకి వచ్చినాయి సార్. సార్ ఒక్క డైలాగ్ కొడతా సార్. ఒక్క డైలాగ్ కొట్టిన తర్వాత దానికి సొల్యూషన్ చెప్తా సార్ నేను. అబ్బో చెప్పండి సార్. అంటే డైలాగ్ ఆ బలహీనుడు పక్కన కూడా ఒక బలం ఉంది. అదే సుధీర్ సార్ సుఖీ భవ సెంటర్. సూపర్ సార్, సూపర్ సూపర్ సార్. ఇప్పుడు నేను చాలా చెప్తున్నా సార్, వినండి సార్. ఇప్పుడు బలహీనుడు అంటే అంతకుముందు సార్ నాకున్న ప్రాబ్లమ్స్ కి నేను హాస్పిటల్ చుట్టూ వెళ్ళేవాడిని సార్. ప్లస్ ఏం తినాలని భయపడేవాడిని సార్ నేను. అంతకుముందు ఏం తినాలని భయపడేవాడిని. కానీ నేను ఒక రోగిలాగా భయపడతా ఉండేవాడిని. ప్రతి ఒక్కదాన్ని భయపడుతూ ఉన్నాను. కానీ బట్ ఫర్ చేంజ్ అంటే బలహీన పక్కన కూడా ఒక బలం ఉంది. అదే సుఖీ భవ సుధీర్ సార్ సుఖీ భవ సెంటర్. నాకు ఒక బలం అనేది వచ్చింది సార్. నాకు చాలా ధైర్యంగా ఉంది. నేనైతే ఈ కమ్యూనిటీలో ఎంత కాలమైనా సరే ఇబ్బంది లేకుండా ఉంటుందన్న ఆలోచనతోటి నేను ఆల్రెడీ కోచెస్ తీసుకున్నాను. ఆల్రెడీ నేను ఒక 10 మంది హెల్ప్ చేశాను. గురుగారు ఆధ్వర్యంలో అంతా ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు సార్. నాకైతే వెంకట్రావు గారు బలం ఉంది కదా అని చెప్పేసి రోజు మూలమైన బజ్జీ మసాలా తినపకండి సార్. నేను లేదు సార్, చాలా జాగ్రత్త సార్. ఫుడ్ వ్యవహారంలో చాలా జాగ్రత్తగా తీసుకున్నాను. ఎట్లా తీసుకోవాలి, ఏం తీసుకోవాలి కూడా మన సిస్టమ్ లో నేర్చుకున్నాను. ఏ విధంగా ముందు కూడా మాట్లాడే విధానం కూడా నేను చాలా చక్కగా నేర్చుకున్నాను సార్. అంతకు ముందు ఎలా మాట్లాడాలంటే ఆ విధానం వచ్చిన విధానం నేర్చుకున్నాను సార్. నేను మాట్లాడుతున్నాను. మా గురువు గారు జాగ్రత్త అది కాదే అంటే వెంకటరావు గారు ఇలాగని చెప్తుంటాడు సార్. మాకు చాలా బాగుంది సార్. హ్యాపీనా? ఐ లవ్ యూ సుధీర్ సెంటర్. ఐ లవ్ యూ సుధీర్ సార్. ఐ లవ్ యూ సిస్టమ్ సిస్టమ్. ఓకే ఓకే. హ్యాపీనా సార్? హ్యాపీనా వెంకట్రావు గారు? చాలా హ్యాపీ సార్. నేనైతే హ్యాపీకి ఎలా చేయాలో అర్థం కావట్లేదు సార్. అంత హ్యాపీ. మీ గంగవరంలో చాలా మందికి మన న్యూట్రిషన్ అవసరం, చెప్పండి. అవును సార్, నేను చాలా మంది చెప్తున్నాను సార్. ఆల్రెడీ చూసిన వాళ్ళు చెప్పండి, నన్ను ఫాలో అవుతున్నారు. ఇప్పటిగా చాలా మందిని నేను ఇన్వైట్ చేశాను, వస్తున్నారు. అది ఓకే. థ్యాంక్ యూ సార్. టైం అయిపోయింది. చాలా మంది మీరు హ్యాండ్ రైజ్ చేశారు. రేపు మాట్లాడిస్తారు. రేపు మీ రిజల్ట్ అనేది మీరు షేర్ చేయొచ్చు. మీ అందరికీ కూడా ఇది ఏదైతే హెల్ప్ అయితే ఇప్పుడు హెల్ప్ అవుతుందో, ఇది మీ టాపిక్ హెల్ప్ అయితే నేను ఏదైతే చెప్పానో ఇదన్నీ కరెక్ట్ చేసుకోండి. 100% మంచి నిద్ర అనేది చాలా అవసరం మనిషికి. ఎందుకంటే మన నెక్స్ట్ డే ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేయాలి అంటే నిద్ర అనేది చాలా ముఖ్యం. మన నెక్స్ట్ డే మనకు ముఖ్యం, తర్వాత రోజు మనకి చాలా ముఖ్యం. ఓకేనా? మేడం గారు ఇందాక మాట్లాడారు కదా, కారంపూడి నుంచి మేడం గారి రిజల్ట్ అనమాట. చాలా మంచి రిజల్ట్. చూడండి, ఈ సుఖీభావాలో మాత్రమే సాధ్యం ఇవన్నీ, ఇంకెక్కడా కూడా బయట లేదండి. చాలా ఖర్చు పెట్టినా కూడా, ఎంత తిరిగినా కూడా ఫలితం లేనటువంటి పరిస్థితి ఈరోజు. నేను కూడా చాలా చోట్ల చాలా ప్రయోగాలు చేసి లాస్ట్కి నేను ఇక్కడికి ఈ కమ్యూనిటీలోకి వచ్చినాకనే నేను కానీ నా ఫ్యామిలీ కానీ హెల్త్ తీసుకున్నాము. నిజంగా వండర్ఫుల్. మీకు వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో ఇది ఎక్కువ మందికి చెప్పండి. ఎందుకంటే చాలా మంది సమాజంలో తెలియక ఇబ్బంది పడతా ఉన్నారండి. అయితే వాళ్ళు ఏమంటారంటే, మేము చాలా చూసామంటే పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి కూడా వెళ్ళాము, అక్కడ జరగంది ఇక్కడ జరిగిద్దా అంటారు. నిజంగా అనిపించింది, నాకు కూడా అలాగే అనిపించింది, మీకు కూడా అనిపించింది. బట్ జరిగిందా లేదా? ఏదైతే జరిగిందో అది మీరు ఎఫెక్టివ్గా మీరు చెప్పాలి. అంటే నేను చెప్తున్నాను, నిజంగా అదే నీకు మనతో పాటు వచ్చేది మన లైఫ్లో. ఎందుకంటే ఇప్పుడు సార్ చెప్తుంది, ఇప్పుడు రిజల్ట్ చెప్పిన వాళ్ళందరూ ఆ మేడం ఏమన్నారు, నా కోచ్ని లైఫ్ లాంగ్ నేను మర్చిపోను అన్నారు. అది ఏ హాస్పిటల్ గురించి ఆ హాస్పిటల్ నేను మర్చిపోనని చెప్తారా? వేణుగోపాల్ గారు ఆమెకేమన్నా ఫ్రీగా ఇచ్చారా? న్యూట్రిషన్ ఇవ్వలేదు, డబ్బులు తీసుకునే ఇచ్చారు. బట్ ఆమె ఏమన్నారు, నేను లైఫ్ లాంగ్ నేను మర్చిపోను అన్నారు. అదేమన్నా ఆయన ఏమన్నా చెప్పించాడంటే ఇన్బుల్ట్ జరిగితేనే జరిగిద్ది. ఆమె మనసులో నుంచి వచ్చినటువంటి మాట. హాస్పిటల్ మర్చిపోనని ఎవరన్నా అంటారంటే 100% అనరు, ఎవరు అనరు. సో దిస్ ఈజ్
పవర్ ఆఫ్ సుఖీ భవ, పవర్ ఆఫ్ సుధీర్ సార్. సో ఇది ఈరోజు టాపిక్. మీరు జాగ్రత్తగా ఈ పాటించి మంచి హెల్దీ లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేయండి. సార్ ఎవరిదైనా పుట్టినరోజులు అలానే పెళ్లి రోజులు ఏమైనా ఉన్నాయా?